అందరికీ నమస్కారం. ఇప్పుడే అందిన వార్త. 200 సినిమాల హీరోని కొట్టిన డైరెక్టర్, తీవ్ర కోపంలో సినీ ఇండస్ట్రీ. ఈ విషయాలన్నీ తెలుసుకునే ముందు వీడియోని పూర్తిగా చూడండి, అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది. అదేవిధంగా చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోని చూస్తున్నారు, దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి వీడియో అప్డేట్ మీకు ముందుగానే నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. అదేవిధంగా లైక్ చేయడం మర్చిపోతున్నారు, దయచేసి లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ చాలామందికి రీచ్ చేసిన వాళ్ళు అవుతాం. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. స్టార్ హీరోని పట్టుకొని ఓ నిర్మాత కొట్టాడట. కోపంలో ఊగిపోయాడట. హీరో ఎవరైనా, దర్శకుడు ఎవరైనా తమకు నచ్చినట్టు సినిమా తీయాలనుకునే వ్యక్తి ఆయన. అందుకే ఇండస్ట్రీలో ఇవ్వలేకపోయారు. త్వరగానే ఇండస్ట్రీ నుంచి వదిలేశారు. అయితే 1978లో సినిమాలు నిర్మించడం ప్రారంభించారు. కె. విశ్వనాథ్తో సీతామహాలక్ష్మి సినిమాని నిర్మించారు. అది మంచి ఆదరణ పొందింది. ఆ తరువాత శోభన్ బాబుతో గోరింటాకు మూవీని నిర్మించారు. ఇందులో శోభన్ బాబు, సుజాత, సావిత్రి నటించారు. దీనికి దాసరి నారాయణరావు దర్శకుడు. ఈ సినిమా షూటింగ్ సమయంలో శోభన్ బాబు చేసిన పనికి కొట్టాల్సి వచ్చిందట. ఈ సినిమాలో గోదావరి గట్టున ఓ సాంగ్ షూటింగ్ జరుగుతుందట. ఆ పాటలో శోభన్ బాబు పదే పదే చేతులు పైకెత్తుతున్నారట. పాటకి డ్యాన్స్ చేస్తూ ఆయన అలాంటి మూమెంట్స్ చేస్తున్నారు. వద్దు అని చెప్పినా సరే పదే పదే అదే చేస్తున్నారట. అయితే నిర్మాత చాలా దూరంగా ఉన్నాడు. సోగ్గాడు చేస్తున్న పనికి కోపంతో రగిలిపోయాడట. ఎంత చెప్పినా అదే పని చేస్తున్నావని మండిపోయాడట. కలిసాక చేతిలో ఏది ఉంటే అది శోభన్ బాబుపై విసిరేశాడట. ఆ ఘటనతో టీం అంతా షాక్ అయ్యారట. అలా కొట్టిన సందర్భాలు కూడా ఉన్నాయని ఆయన చెప్పడం విశేషం. అయితే ఈ శోభన్ బాబు 230 సినిమాల వరకు చేశారు. ఇలాంటి ఒక టాప్ హీరోకి ఇలాంటి అవమానం జరగడంపై సినీ ఇండస్ట్రీ అప్పట్లో తీవ్ర కోపంలో ఉండేదట. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ అన్ని మీరు ముందుగానే పొందాలి అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.